విజయనందిని వీల్ చైర్లో కూర్చోబెట్టి సిద్ధార్థని కంపెనీ సీఈఓని చేసిన ప్రేరణ ట్విస్ట్ అయితే అద్దరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. విజయానంద్ అయితే ఇక సిద్ధుతో అంటూ ఉంటాడు, రేపు బోర్డు మీటింగ్ ఉంది, నువ్వు కూడా బోర్డు మెంబర్వే కదా, రేపు ఖచ్చితంగా నువ్వు మీటింగ్కి రావాలి అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక సిద్ధార్థ్ అయితే, నేను కంపెనీకి రానని ఎప్పటి నుంచో చెప్తున్నాను, మళ్ళీ నన్ను ఎందుకు ఆఫీస్కి రమ్మని అడుగుతున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు. అదేంట్రా, అసలు ఆఫీసు నీది, అక్కడ నువ్వు తీసుకోవాల్సిన బాధ్యతల్ని ఆయన నెత్తి మీద వేసుకొని పాపం ఆయన ఎన్ని బాధ్యతలు మోస్తున్నారో నీకేం తెలుసు. కంపెనీలో అన్నీ కూడా ఆయనే చూసుకుంటూ కంపెనీని స్థాయికి తీసుకువచ్చారు, నువ్వేమో కనీసం మీటింగ్ కూడా రానంటున్నావు అని అంటూ ఉంటుంది. మంజు అయితే, నేను ఇతను ఆఫీసులో ఉన్నంతసేపు ఆఫీస్కి రాను, అది అసలు నాకు ఆఫీసే కాదు, నాకేమీ అవసరం లేదు అని సిద్ధు అయితే లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇదంతా కూడా వింటూ ఉంటుంది ప్రేరణ. ఎందుకు సిద్ధు ఇలా మాట్లాడుతున్నాడు అని అని అనుకుంటూ ఉంటుంది. ప్రేరణ అయితే లోపలికైతే వెళ్తుంది. ఏంటి సిద్ధు, ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు, నీ ఆఫీస్కి నిన్ను రమ్మంటే ఎందుకు రానంటున్నావు అని అడుగుతూ ఉంటే, నీకు అనవసరం, నా విషయంలో జోక్యం చేసుకోకు, బయటికి వెళ్ళు అని సిద్ధు అయితే ఇక ప్రేరణని తిడతాడు. దాంతో ఇక ప్రేరణ అయితే ఏమీ మాట్లాడకుండా ఇక బయటకైతే వచ్చేస్తుంది. అలా వచ్చేసిన తర్వాత ఇంతలో ఇక విజయానంద్ అయితే తన అసిస్టెంట్తో వర్మతో ఇలా అంటూ ఉంటాడు, చూసావా, అటు కర్ర ఇరవకుండా పావుని ఎలా చంపేశాను, ఆ సిద్ధుగాడు ఆఫీస్కి రాడయ్యా, వాడికి ఎన్ని చెప్పినా సరే వాడు మాత్రం ఆఫీస్కి రాడు అని అంటూ ఉంటాడు విజయానందం. అవును సార్, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి సిద్ధు బాబుని ఆఫీస్కి అసలు రానిస్తేనే కదా రావడానికి, ఎప్పుడోకప్పుడు ఏదో ఒకటి పుల్ల పెట్టి గొడవ పెట్టి ఇక అతను ఆఫీస్కి రాకుండా చేసేస్తారు. పాపం 2-3 సార్లు వస్తేనేమో మీరు అవమానించేసి పంపించేశారు. అక్కడున్న ఎంప్లాయీస్తో అటు ఇటు మాటలు అనిపించి ఇక పౌరుషం వచ్చి సిద్ధు బాబేమో ఇక్కడికి ఇంటికి వచ్చేశాడు. తర్వాత మంజు మేడమేమో ఇక మీరే కంపెనీని మొత్తం కూడా ఏలుతున్నారని, మీ కష్టమే ఎక్కువగా ఉందని మిమ్మల్ని చూసి జాలిపడేవాళ్ళు. ఇదే కదా మీ ప్లాను, ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు కూడా మీరే అడిగారు, అదే మంజు మేడం అడుగుంటే ఖచ్చితంగా సిద్ధుబాబు ఆఫీస్కి వచ్చేవాళ్ళు, మీరు అడిగిన గురించి ఆయనకి కోపం వచ్చి రానని చెప్పేశారు అని అంటూ ఉంటాడు. అవును, ఇంకెప్పటికీ కూడా వాడిని ఆఫీస్కి నేను రానివ్వను, వాడు ఆఫీస్కి వస్తే నానా గుట్టంతా కూడా బయటపడిపోతుంది అంటూ ఉంటాడు విజయానంద్ అయితే. అప్పుడే ఇక అదంతా కూడా వింటుంది ప్రేరణ. ఇక ప్రేరణ వినేసి, ఓహో, నువ్వే కావాలని సిద్ధుని ఆఫీస్కి రానివ్వడం లేదనమాట, చూస్తూ ఉండవు, సిద్ధుని నీ సీట్లో అంటే సీఈఓ సీట్లో ఎలా కూర్చోబెడతానో అని ప్రేరణ అయితే ఇక అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక సిద్ధు అయితే రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇక రాజశేఖర్ అయితే అటుగా నడుచుకుంటూ వస్తూ ఉండడం చూసి ఇక సిద్ధుని ఆపుతాడు. బాబు సిద్ధు, ఒక్కసారి ఆగు అని రాజశేఖర్ అయితే ఆపుతాడు. అసలు మిమ్మల్ని చూసి నేనెందుకు బైక్ ఆపాలి, ఎందుకు నన్ను ఆగమన్నారు అని అడుగుతూ ఉంటాడు. సిద్ధు అయితే, నీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి బాబు, ఒక్కసారి పక్కకు వస్తావా, మళ్ళీ నాకు ఈ మాట్లాడే అవకాశం వస్తుందో లేదో అని రాజశేఖర్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక సిద్ధు బైక్ దిగి పక్కకి ఆపి, ఏం మాట్లాడాలి నాతో, అయినా మీలాంటి మోసగాళ్లతో మాట్లాడే అవసరం నాకు లేదు అని అంటూ ఉంటాడు. సిద్ధు అయితే, అవునులే బాబు, నేను మోసగాడినా, ఎందుకు మోసగాడిని అని అడుగుతూ ఉంటాడు రాజశేఖర్. మీరు మోసగాళ్లే కదా, తాళి కట్టిన భార్యని కన్న పిల్లల్ని మీరు గాలికి వదిలేశారు, తాళి కట్టిన భార్యని నా భార్య అని చెప్పలేరు, మీ రక్తం పంచుకునే పిల్లల్ని కూడా మీ పిల్లలని సమాజానికి చెప్పలేరు, ఎవరొకళ్ళు ఏదోటి మీ పిల్లల్ని మీ భార్యని అంటూ ఉంటే మీరు మాత్రం అలా బొమ్మలాగా నిలబడిపోయి వాళ్ళు బాధపడుతుంటే చూస్తూ ఉండిపోతారు తప్ప, ఇంత కూడా పౌరుషం వచ్చి వాళ్ళు నా పిల్లలు, తను నా భార్య అని మీరు నోరు తెరిచి చెప్పలేరు కదా. ఎవరికి భయపడుతున్నారో తెలీదు, మోసం చెయ్యాలని చేశారో తెలీదు, కానీ మీరు మోసగాళ్ళే నా దృష్టిలో అయితే అని అంటూ ఉంటాడు. అసలు నీకు నాకు సంబంధం ఏంటి బాబు, నన్ను మోసగాడని మీరు ఎలా అంటారు అని అంటూ ఉంటే, మీరు ప్రేరణ గారి వాళ్ళ అమ్మగారికి అన్యాయం చేశారు, అది మోసమే కదా అని అంటూ ఉంటే,
అవును బాబు, నేను తాళి కట్టి 2 పిల్లలు పుట్టాక నేను తనని భార్యని కాదు అని మోసం చేశాను. మరి నువ్వేం చేశావు? నా కూతురికి ఇష్టం లేకుండానే నా కూతురి మెడలో తాళి కట్టి ఈ రోజు నుంచి తను నా భార్య, తన పేరు సిద్ధార్థ్, ప్రేరణ సిద్ధార్థ్ అంటూ ఏవో పెద్ద పెద్ద డైలాగులు 4 డైలాగులు కొట్టేశావు. వాళ్ళలో లేని ఆశల్ని పుట్టించావు. నువ్వున్నావని ధైర్యాన్ని తీసుకొచ్చేశావు. నేను కూడా ఇక నా కూతుర్లకి నా భార్యకి ఎటువంటి లోటు లేదు, అండగా సిద్ధు బాబు ఉన్నాడు అనుకొని నేను కూడా ఎంతో గొప్పగా మురిసిపోయాను. చివరికి నువ్వు నాకులాగే నా కూతుర్ని మోసం చేసావు కదా అని అంటూ ఉంటాడు రాజశేఖర్. అయితే అప్పుడే ఇక ఆ మాట విని, ఏం మాట్లాడుతున్నారు? మీ కూతురే మా అమ్మని బాధ పెట్టింది అని అంటూ ఉంటే, నా కూతురు లేనిదేమీ చెప్పలేదే, ఉన్నదే కదా అన్నది అని అంటూ ఉంటే, ఏంటి మీరు మాట్లాడేది? మరి మీ అమ్మని నువ్వెన్నిసార్లు బాధ పెట్టావు? ఇంట్లో నుంచి వచ్చేసి అలాగే ఆ విజయానందిని నోటికొచ్చినట్లు తిట్టి మరి నువ్వెన్నిసార్లు మీ అమ్మని బాధ పెట్టావు? అప్పుడు నీకు మీ అమ్మ బాధ కనిపించలేదా అని అడుగుతూ ఉంటాడు రాజశేఖర్. అయితే మరి విజయానందిని నాన్న అని పిలిస్తే మీ అమ్మ మనసు ఎంతో ఆనందపడుతుంది, అది తెలుసు కదా. మరి అలాంటప్పుడు విజయానందిని తిట్టి మీ అమ్మని ఎందుకు బాధ పెట్టావు? ఇంట్లో నుంచి ఎందుకు వచ్చేసావు నువ్వు? మరి మీ అమ్మ అంతలా బాధపడుతూ ఉంటే బయటకు వచ్చి నువ్వెందుకున్నావు? ప్రేరణతో మాట్లాడితే మాత్రం నేను ఒప్పుకోను అని మీ అమ్మ నీకు ఒక గీత గీసినప్పుడు మీ అమ్మ గురించి అంత ప్రేమ ఉన్నవాడివి, ఆలోచించేవాడివి, ప్రేరణ మెడలో తాళెందుకు కట్టావు? ప్రేరణ మీ అమ్మకి ఇష్టం లేదు. ఆ రోజు కేఫ్లో మీ అమ్మగారు ప్రేరణని నోటికొచ్చినట్లు మాట్లాడింది, ఇందిరాని కూడా మాట్లాడి అవమానించింది. మరి అలాంటప్పుడు మళ్ళీ ప్రేరణని కోడలుగా చేసుకుంటే మీ అమ్మ బాధపడుతుందని, కుమిలిపోతుందని నీకు తెలీదా అని రాజశేఖర్ అయితే నిలదీస్తూ ఉంటాడు. నా కూతురు ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందో నువ్వు ఆలోచించలేవా? నీకు ఆలోచన శక్తి లేదా? నా కూతురు ఎందుకు ఆ మాట అంది? తన తల్లిని నోటికొచ్చినట్లు ఆ విజయానందు మాట్లాడుతున్నాడు. బజార్ దానివై నువ్వే ఇలాంటి దానివంటూ తన తల్లిని అంటూ ఉంటే ఏ కూతురికి కోపం రాదు? నా కూతురికి కూడా అలాగే వచ్చింది. అందుకే పౌరుషం కొద్దీ తన తల్లిని అన్న వాడికి చంప మీద చెప్పు తీసుకొని కొట్టినట్టు సమాధానం చెప్పింది. నా కూతురు చేసిన దాంట్లో నాకేమీ తప్పుగా అనిపించలేదు అని అంటూ ఉంటాడు రాజశేఖర్. అయితే మనసు పెట్టి ఆలోచించు. మరి నువ్వెందుకు మీ అమ్మ మనసు నొచ్చుకునే పనులు చేస్తున్నావు? ఆ విజయానందిని తండ్రిగా ఒప్పుకో. తండ్రిగా ఒప్పుకుంటే మీ అమ్మ ఎంతో ఆనందపడుతుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సిద్ధార్థ్ అయితే రాజశేఖర్ మాటలకి షాక్ అయిపోతూ ఉంటాడు. అందరూ ముందు ఏదో తాళి తీసుకొచ్చి కట్టేసి తరువాత ప్రేరణ మీ అమ్మని బాధ పెట్టిందని, ఇక ఆ తాళికి విలువనివ్వకుండా నీకు నాకు సంబంధం లేదని, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చెయ్యాలని నువ్వెలా అనుకున్నావో? నేను మోసగాడినైతే నువ్వంతకన్నా పెద్ద మోసగాడివి అని అంటూ ఉంటాడు రాజశేఖర్. ఆ మాటలకి ఇక సిద్ధు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక షాక్ అయిపోయి ఏమీ మాట్లాడలేకపోతాడు. ఒక ఆడపిల్ల ప్రమేయం లేకుండా తాళి కట్టేసి తను నా భార్య అని నువ్వు తన భుజాల మీద చెయ్యి వేసి అందరి ముందు చెప్పి తర్వాత మీ అమ్మని బాధ పెట్టిందని, తన బ్రతకమని, ఇక వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లికి అండగా ఉంటానని మాట ఇచ్చిన నువ్వు మొత్తం కుటుంబాన్ని వదిలేసి వచ్చేసావు. కానీ తరువాత నిన్ను అర్థం చేసుకొని తన తప్పు తెలుసుకొని తను మాట అన్నందుకు నీకు క్షమాపణ చెప్పి మీ వాళ్ళకి ఇష్టం లేకపోయినా నీతో నీ జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన నా కూతుర్ని మాత్రం బయటికి వెళ్ళిపోమని ఇప్పుడు కూడా అలాగే ప్రవర్తిస్తున్నావు. నువ్వు మనసులో ఇంత పెట్టుకున్నావు, నువ్వు అసలైన మోసగాడివి అని రాజశేఖర్ చెప్పి ఇక వెళ్ళిపోతాడు. రాజశేఖర్ అన్న మాటలకి ఇక సిద్ధు అయితే ఆలోచనలో పడతాడు. ఇక తను అన్న మాటలు అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తరువాత అప్పుడే ఇక ప్రేరణ అయితే కూర్చొని తన కళ్ళల్లో నీళ్లుంటాయి, బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక తనని చూసి, ఏంటి ఎందుకు ఏడుస్తుంది, ఎవరేమనుంటారు అని అనుకుంటూ ఉంటాడు మనసులో. సిద్ధార్థ్ అయితే అప్పుడే ఇక సిద్ధుని చూసి పైకి లేచి ఇక బయటకైతే వచ్చేస్తుంది ప్రేరణ. అలా బయటికి వచ్చేసిన తర్వాత అప్పుడే ఇక సిద్ధు అయితే ఇప్పుడు తనతో నేను ఎలా మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా
మంజు అయితే అంటూ ఉంటుంది విజయానంద్తో, సిద్ధు కూడా ఆఫీస్కి వస్తే బాగుండేదండి. మీకు నేను ఎన్ని రోజులని మీరు సీఈఓగా ఉంటారో, అసలు సీఈఓ సీటు వాడితే వాడు కూర్చోవాలి, వాడు బాధ్యతలు తీసుకోవాలి, అంతా మీ తల మీద పడేసి ఇప్పుడేమో ఆఫీస్కి రానంటున్నాడు అని అంటూ ఇక బాధపడుతూ ఉంటుంది. మంజు అయితే ఏం చేస్తావు మంజు, ఆ బాధ్యతని ఇంక నేనే మొయ్యాలి అని అంటూ ఉంటాడు. విజయానంద్ అయితే భలే నటిస్తున్నావు కదా నువ్వు, చూడు నిన్ను అసలు ఆఫీస్కి వెళ్లకుండా నిన్ను ఏం చేయబోతున్నానో చూడు అని అనుకుంటూ ఉంటుంది ప్రేరణ. తర్వాత ఇక ప్రేరణ అయితే విజయానంద్ కిందకి దిగే సమయంలో మెట్ల మీద నూనె పోస్తుంది. ఇక మెట్ల మీద నూనె పోసి తనైతే వెళ్ళి దాక్కుంటుంది. ఇక విజయానంద్ అయితే ఆఫీస్కి రెడీ అయ్యి ఇక మెట్లు దిగి వస్తూ ఉండగా ఆ నూనె మీద కాలేసి కాలు జారి కింద పడిపోతాడు. మెట్ల మీద నుంచి దొల్లుకుంటూ కిందకి వస్తాడు. అమ్మ అంటూ గట్టిగా అరిచేసరికి అయ్యో మావి గారు అని అంటూ ఇక ప్రేరణ అయితే నటించేయడం మొదలు పెడుతుంది. అయ్యో అత్తయ్య గారు, సాహితి, సిద్ధు రండి రండి, మావయ్య గారు మెట్ల మీద నుంచి పడిపోయారు అని అంటూ ఉంటుంది ప్రేరణ. అప్పుడే ఇక అందరూ కూడా వస్తారు. ఇక మంజు అయితే అయ్యో ఏమైందండి మీకు అని అంటూ ఉంటే, అమ్మ మంజు, నేను పైకి లేవలేకపోతున్నాను మంజు, విశ్వ అలా చూస్తున్నావేంటి, వెంటనే డాక్టర్కి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటుంది మంజు అయితే. అప్పుడే ఇక విశ్వ అయితే డాక్టర్కి ఫోన్ చేస్తాడు. ఇక డాక్టర్ వచ్చి విజయానందిని చెకప్ చేసి, చూడండి మేడం, సార్కి రెస్ట్ అవసరం, నడుములో కొంచెం ఎముక అది కందినట్టు అనిపిస్తుంది, కాబట్టి ఆయన వీల్ చైర్లోనే కొన్ని రోజులు ఉండాలి, ఆయనకి రెస్ట్ చాలా అవసరం మేడం అని అంటూ ఉంటే, అయ్యో వీల్ చైర్లోనా, నా వల్ల కాదు, నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఇంపార్టెంట్ వర్క్ ఉంటుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అదేంటి మావయ్య గారు, ఈ పరిస్థితుల్లో మీరు ఆఫీస్కి ఎలా వెళ్తారు చెప్పండి అని అంటూ ఉంటే, వెళ్ళాలమ్మా తప్పదు, ఎందుకంటే బోర్డు మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లో నేను ఉండాలి, సిద్ధు ఏమో ఎలాగో ఆఫీస్కి రావడం, నేనన్నా లేకపోతే ఎలాగా అని అంటూ ఉంటాడు విజయానంద్ అయితే. అప్పుడే ఇక మంజు అయితే ఆయన పరిస్థితి చూసుకోవడం, నువ్వు ఆఫీస్కి వెళ్ళవా అని అడుగుతూ ఉంటుంది మంజు. అప్పుడే విజయానంద్ అయితే అంటూ ఉంటాడు, మంజు నువ్వు సిద్ధుని ఎక్కువగా ఫోర్స్ చేయకు, సిద్ధు బాధపడతాడు అని అంటూ ఉంటాడు విజయానంద్ అయితే. అప్పుడు ఇక ప్రేరణ అయితే అదేంటి మావయ్య గారు అలా మాట్లాడుతున్నారు, సిద్ధు బాధపడతాడా, ఎందుకు బాధపడతాడు, అసలు కంపెనీయే సిద్ధుది, సిద్ధునే కదా సీఈఓ, తను ఆఫీస్కి తను వెళ్ళడానికి ఎందుకు తను ఇబ్బంది పడతాడు చెప్పండి అని అంటూ ఉంటుంది ప్రేరణ. అది కాదమ్మా, వాడు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నిసార్లు రమ్మన్నా కూడా ఆఫీస్కి రాలేదు అని అంటూ ఉంటాడు విజయానంద్ అయితే. అప్పుడే అయ్యో మావయ్య గారు, అంటే అన్నీ మీరు చూసుకుంటున్నారు కదా, ఇక నేను చేంజ్ చేస్తానులే అని ఆయన ఉద్దేశం అనుకుంటా, ఇప్పుడు మీరేమో వీల్ చైర్కి పరిమితమయ్యారు, ఇప్పుడు వీల్ చైర్ల నుంచి పైకి లేచి మీరు వెళ్ళే పరిస్థితిలో కూడా లేరు, మరి ఇలాంటప్పుడు తన కంపెనీని తనే రక్షించుకోవాలి కదా, ఖచ్చితంగా సిద్ధు గారు అయితే వెళ్తారు అని అంటూ ఉంటుంది ప్రేరణ అయితే. కానీ సిద్ధు గారికి వాళ్ళ అమ్మ ఎంత చెప్తే అంత, వాళ్ళ అమ్మని మనసు నొచ్చుకునేలా చెయ్యరు, వాళ్ళ అమ్మ బాధపడుతుంటే తట్టుకోలేరు. అత్తయ్య అడగండి వెళ్ళమని, మీరు వెళ్ళమని అడిగితే ఆయన ఖచ్చితంగా వెళ్తారు అత్తయ్య అని అంటూ ఉంటుంది. మీ మాటకి ఆయన అంత విలువిస్తారు, మీరు అలా బాధపడుతుంటే కళ్ళనీళ్ళు తెచ్చుకుంటే ఆయన తట్టుకోగలరా, తట్టుకోలేరు అత్తయ్య అని అంటూ ఉంటుంది ప్రేరణ. అమ్మో ఇదేంటి ఇలా పర్ఫార్మెన్స్ దూసుకు వెళ్ళిపోతుంది, అమ్మో దీని పర్ఫార్మెన్స్కి దీనికి అవార్డు వచ్చే ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక విజయానంద్ అయితే ఈ ప్రేరణని తక్కువ అంచనా వేశాను, మొన్నటి దాకా సైలెంట్గా ఉంది, అలాగే ఉంటుందేమో అనుకున్నాను, ఆ రోజు వీడియో తీసుకుంటూ 2.0 ప్రేరణ వచ్చేసింది అంటూ ఉంటే ఏంటో అనుకున్నాను, నిజంగానే 2.0 చూపించేస్తుంది అని విజయానంద్ అయితే షేక్ అయిపోతాడు ప్రేరణ దెబ్బకి. అప్పుడే ఇక మంజు అయితే సిద్ధు నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి అని అడుగుతూ ఉంటుంది. మంజు అయితే ఇక మంజు అలా అడిగేసరికి అప్పుడే ఇక అంటూ ఉంటాడు, వెళ్తానమ్మా అని అంటూ ఉంటాడు. సిద్ధు అయితే ఒక్కసారి విజయానంద్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి సిద్ధు,
నువ్వు వెళ్తావా? అదేంటి మరి నేను ఎన్నిసార్లు అడిగినా వెళ్ళనని చెప్పేవాడివి కదా, మరి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటాడు విజయానంద్ అయితే. అప్పుడంటే నువ్వు అడిగేవాడివి, మా అమ్మ నోరు తెరిచి ఒకసారి ఆఫీస్కి వెళ్ళు సిద్ధు అని ఎప్పుడు అడగలేదు. నువ్వు మీ నాన్న మాట వినొచ్చు కదా, మీ నాన్న చెప్పినట్టు ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా అని అనేది తప్ప సిద్ధు ఆఫీస్కి వెళ్ళు అని నన్ను శాసించేది కాదు. అందుకని వచ్చేవాడిని కాదు. నీ మాట విని నేనెందుకు వెళ్తాను? ఇప్పుడు మా అమ్మ చెప్పింది కాబట్టి నేను ఆఫీసులో అడుగు పెడతాను అని అంటూ ఉంటాడు. ఇక సిద్ధు అయితే అప్పుడు ఇక అది విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది. మంజు ఇక ఆనందపడుతూ నేను వెళ్ళి రెడీ అయ్యొస్తాను అని సిద్ధు అయితే రెడీ అవ్వడానికి వెళ్తాడు. చూసావా మంజు, నాకు అసలు ఎంత విలువిస్తున్నాడో, సిద్ధుకి నేనంటే గౌరవం లేదు అని అంటూ ఉంటాడు విజయానంద్ అయితే. మొత్తానికి వాడు ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాడు కదండి, నాకు మాత్రం అతి సంతోషంగా ఉంది. ఏముందిలే, ఎప్పుడు మిమ్మల్ని వాడు పట్టించుకున్నాడు, వాడు మీకు ఎప్పుడు విలువిచ్చాడు, కానీ ఇప్పుడు కంపెనీ బాధ్యతలు తీసుకుంటానంటున్నాడు. నాకైతే సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు వాడిని ఎలా అడగాలో తెలియక నేను అడగలేకపోయాను, మీ చేత అడిగించాను. ఈసారి నుంచి వాడికి ఏం చెప్పాలన్నా నేనే చెప్తాను, మీరేమీ అసలు కూడా మాట్లాడకండి అని అంటూ మంజు అయితే విజయానంద్కి షాక్ ఇస్తుంది. అప్పుడు ఇక విజయానంద్ అయితే అమ్మో, ఇదేంటి సడన్గా ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా ఇలా మారిపోయారు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు సిద్ధు కనుక అక్కడికి వెళ్తే ఆ లెక్కలన్నీ కూడా చూస్తాడు. అప్పుడు మొత్తానికి నా మోసం అంతా బయటపడిపోతుంది. ఈ లోపలే మేనేజర్కి ఫోన్ చేసి మేనేజ్ చేయమని చెప్పాలి అని మేనేజర్కి అయితే ఫోన్ చేస్తాడు. మేనేజర్ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఇంతలో ఇక తన అసిస్టెంట్ని పిలుస్తాడు. నువ్వు ముందుగా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ ఫైల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చూడమను, ఏ విషయం కూడా సిద్ధు కంట పడకూడదు అని అంటూ ఉంటాడు విజయానంద్ అయితే. ఈ సిద్ధు ఆఫీస్కి రాడు కదా, మనకి ఇక రిస్క్ లేదు అనుకొని నేనైతే ఏవి కూడా మార్చకుండా ఫైల్స్ అన్నీ నా రూమ్లోనే పెట్టాను అని అంటూ ఉంటాడు విజయానంద్ అయితే. అంటే మీ పని అయిపోయినట్టే, మీ గుట్టు బయటపడిపోయినట్టే అని అంటూ ఉంటాడు ఇక అసిస్టెంట్ అయితే. తర్వాత ఇక సిద్ధు అయితే ఇక కోటు వేసుకొని సీఈఓలా రెడీ అయ్యి కిందకైతే వస్తాడు. ఇక కోర్టులో ఉన్న సిద్ధుని చూసి ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది మంజు అయితే. ఇప్పుడు అసలు సిసలైన నా వారసులా ఉన్నావు అని అంటూ ఉంటుంది మంజు. ఇక మంజు ముఖంలో నవ్వు చూసిన సిద్ధు అయితే నీ ముఖంలో ఈ ఆనందమే నేను కోరుకున్నానమ్మా అని అంటూ ఉంటాడు సిద్ధు అయితే. అప్పుడు ఇక ప్రేరణ అయితే ఆల్ ది బెస్ట్ అని అంటూ ఉంటుంది. ఇక ప్రేరణ చూసి నవ్వుతాడు సిద్ధు అయితే. ఇక సిద్ధు అలా నవ్వేసరికి ప్రేరణకి చాలా ఆనందం కలుగుతుంది. ఏంటి, సిద్ధు నన్ను చూసి నవ్వుతున్నాడు అంటే సిద్ధుకి నా మీద కోపం పోయిందా అని ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది. కానీ విజయానంద్ అయితే ఇక సిద్ధుని చూసి చాలా కుళ్ళుకుంటూ ఉంటాడు. అసలు నిన్ను ఇలాంటి హోదాలో చూడకూడదు అనుకున్నానురా, కానీ ఈరోజు చూడాల్సి వచ్చింది. నువ్వు ఆఫీస్కి వెళ్ళడం ఏంటి, నిన్ను ఆఫీస్కి వెళ్ళినా నా విషయాలు బయట పడకుండా నా జాగ్రత్తలు నేను తీసుకుంటాను అని అనుకుంటూ ఉంటాడు విజయానంద్ అయితే. ఇంతలో అసిస్టెంట్ అయితే వెనక్కి వస్తాడు. ఏంటి నువ్వు ఆఫీస్కి వెళ్లకుండా వెనక్కి వచ్చావేంటి అని అంటూ ఉంటే, సిద్ధు బాబు గారి మనం కలిసి వెళ్దాము అని చెప్పి అన్నారు, ఇక వెనక్కి రావాల్సి వచ్చింది సార్ అని అంటూ అసిస్టెంట్ అయితే చెప్తాడు. అప్పుడే ఇంకా అవునవును, నేనే ఫోన్ చేసి వెనక్కి రమ్మన్నాను మావయ్య గారు, ఆయన ఆఫీస్కి కొత్తగా వెళ్తున్నారు కదా, పక్కనే విశ్వ ఉంటే అన్ని డీటెయిల్స్గా చెప్తాడు, అందుకనే కలిసి వెళ్ళమని నేనే ఆయన ఫోన్లో నుంచి ఫోన్ చేశాను అని అంటూ ఉంటుంది ప్రేరణ అయితే. అమ్మో, ఈ ప్రేరణ ఏంటి అడుగడుగున నాకు ఏదో ఒక అడ్డంకి తీసుకొస్తూనే ఉంటుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు విజయానంద్ అయితే. సిద్ధుని ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉందండి అని మంజు అంటూ ఉంటుంది. అవును మంజు, నేను కూడా సిద్ధు ఇలాగే ఉండాలని కోరుకున్నాను, కడుపు నిండిపోతుంది అని అంటూ ఉంటాడు. అయితే వాళ్ళ మావయ్య గారికి భోజనం అవసరం లేదు అని ప్రేరణ ఆట పట్టిస్తూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది.
మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.